ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం చదువుకుందాం. 3 యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనము ఈ యొక్క లోకంలో వర్ధిల్లుచు ఉండడం దేవునికి ఇష్టం లేదేమో. ఎందుకంటే మన స్వాస్థ్యమంతా కూడా పరలోకంలోనే ఉంటది. మనం ఇక్కడ కంటే పరలోకంలోనే మన యొక్క సంతోషాలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ భూలోకంలో మనము పిల్లల విషయంలో వాళ్ళు చదువుకోకపోయినా పర్వాలేదు, లేదంటే మంచి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, మనం దీన స్థితిలోనే భూలోకంలో మనం బ్రతకాలి. మన యొక్క పరిస్థితులన్నీ కూడా మనం ఏ విధంగా ఉన్నా కూడా ఇదే దేవుని చిత్తం అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దీనికి కారణము వేరే ఉన్నదని మనం గ్రహించము. నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లుచు ఉన్నప్పుడు మనం అన్ని విషయములలో కూడా సౌఖ్యముగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనము చాలాసార్లు ఈ యొక్క వర్ధిల్లే విషయంలో మనుషులను ఆశ్రయిస్తూ మరి వాళ్ళ ద్వారా ఇది కలుగుతుందేమో, అది కలుగుతుందేమో అని చెప్పి అలసిపోతూ ఉంటాం. ఎవరి దగ్గరికి మనం వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కూడా మనం వాళ్ళనే వెతుకుతూ ఉంటాం. కానీ అవన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వర్ధిల్లాలంటే ఆత్మీయ జీవితంలో నువ్వు మొదటగా వర్ధిల్లాలి. ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలంటే ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుడు ఏ విధమైన మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఎలాంటి పాప జీవితం మనం కలిగి ఉన్నాం, ఎలాంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనకు అవకాశం ఏ విధంగా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. సో కాబట్టి మనం చాలాసార్లు ఈ యొక్క విషయంలో మనం ఆలోచించకుండా మనం వర్ధిల్లకపోవడమే దేవుని చిత్తం అనుకొని ఇదే విధంగా ఉండాలి అని కాలం గడుపుతూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లినప్పుడు సుఖంగా ఉంటాము అని, అన్ని విషయములు సుఖంగా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. కాబట్టి మనము వర్ధిల్లుచు ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా మనం జీవించాలంటే మన ఆత్మీయ జీవితాన్ని మొట్టమొదటిగా మనం కట్టుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ప్రతిరోజు కూడా మరి బైబిల్లో దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడు, ఏమైతే మనకి బోధిస్తున్నాడు, ఏ విధంగా మన ప్రవర్తన కట్టుకోవాలి, ఏ విధంగా మనకు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అని ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. సుఖంగా మన